ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందో. నేను ఎలా 4000 వాచ్ అవర్స్ ని ఎలా తెచ్చుకోగలిగాను అని ఏ విధంగా చేస్తే మనకి తొందరగా మానిటైజేషన్ అవుతుంది. 1 year లో అవ్వని నా మానిటైజేషన్ ఓన్లీ 2 months లో నా మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. సో అది నేను ఎలా చేయగలిగాను. సో కొత్తగా క్రియేటర్స్ ఉంటారు కదా, సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. చాలా మందికి డౌట్ ఉంటుందండి, అసలు లైవ్ వాచ్ టైం అనేది యాడ్ అవుద్దా లేదా అని చెప్పేసి. చాలా మంది అడిగారు నన్ను లైవ్ చేసేటప్పుడు, అక్క మీరు లైవ్ లో పాటలు పాడుతున్నారు, మీకేం కాపీరైట్ పడదా అని చెప్పేసి. హాయ్ అండి, నేను మీ లావణ్య, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చనురమ్మాయి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు మీ అందరికీ ఒక మంచి విషయం చెప్పబోతున్నాను. ఏంటంటే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందో. సో ఫైనల్లీ 1 year తర్వాత నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిందండి. నేను ఛానల్ పెట్టి ఆల్రెడీ 1 year దాటిపోయింది అనమాట. సో నాకు 2000 గంటలు వాచ్ అవర్స్ కూడా పోయాయండి. అయినా కూడా నేను తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేశాను నా ఛానల్ని. ఇంకా అప్పటి నుంచి కూడా 1 year లో అవ్వని నా మానిటైజేషన్ ఓన్లీ 2 months లో నా మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. సో అది నేను ఎలా చేయగలిగాను. సో కొత్తగా క్రియేటర్స్ ఉంటారు కదా, సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. సో మనం ఏ విధంగా చేస్తే మనకి తొందరగా మానిటైజేషన్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో చెప్పబోతున్నారు. ఓకేనా? ముందుగా వీడియో చేసే వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. సో మామూలుగా అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 year అయిందండి. కానీ ఆ 1 year లో నాకు మంచిగానే వీడియోస్ పోయినాయి, షార్ట్స్ పోయినాయి, 2000 వాచ్ అవర్స్ వచ్చింది. సో దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఛానల్లో వీడియోస్ చేయలేదు. అప్పుడు ఇంకా 1 year దాటిందంటే మనకి వాచింగ్ అవర్స్ తగ్గుతా వస్తాయన్నమాట. అందువల్ల నా 2000 వాచ్ అవర్స్ పోయాయి. ఇంకా అయినా కూడా నేను దాన్ని పట్టించుకోకుండా మళ్ళీ ఒక 2 months బ్యాకే నేను మళ్ళీ రీస్టార్ట్ చేసే ఛానల్ని. నవంబర్ లాస్ట్ నుంచేమో స్టార్ట్ చేసే ఛానల్ని మళ్ళీ. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ గ్రోత్ అయింది నా ఛానల్. సో షార్ట్స్ మంచిగా పోయాయి, వీడియోస్ కానీ. సో వీడియోస్ తక్కువ పెట్టా. సో లైవ్ వల్ల నాకు చాలా అంటే చాలా బెనిఫిట్ అయిందండి. సో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా డైలీ లైవ్ పెట్టండి. మన సబ్స్క్రైబర్స్తో బాండింగ్ పెంచుకోండి, వాళ్ళతో మంచిగా మాట్లాడండి, కబుర్లు చెప్పండి, కాసేపు మంచిగా పొడుపు కథలు చెప్పండి. సో వాళ్ళు బాగా ఎంగేజ్ చేయండి. సో మనతో బాగా మాట్లాడేటట్టుగా, ఎక్కువసేపు మనతో మాట్లాడేటట్టుగా చూసుకోండి లైవ్లో. అప్పుడు మనకి వాచింగ్ అవర్స్ అనేటివి కొంచెం క్విక్గా పెరుగుతాయి వాచింగ్ అవర్స్. సో తొందరగా మనకి మానిటైజేషన్ అయ్యేదానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటుందండి. ఇంకా కూడా ఓన్లీ లైవ్స్ అనే కాదు, మనం లైవ్స్తో పాటు షార్ట్స్ చేయాలి, వీడియోస్ చేయాలి, లైవ్ పెట్టాలి, 3 ఉండాలి. అప్పుడే మనకి మన ఛానల్ అనేది మంచి రీచ్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఆ 4000 గంటలు ఎప్పటికి మనం రీచ్ అవ్వాలి. మళ్ళీ షార్ట్స్లో అయితే 1,000,000 వ్యూస్ రావాలంట. ఇవన్నీ మనం ఎప్పుడు రీచ్ అవ్వాలి, మన ఛానల్ ఎప్పుడు మానిటైజేషన్ అవుతుంది అనుకున్నాను నేనైతే అసలుకి. కానీ సో కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. సో మంచిగా మనం వీడియోస్ చేసామనుకోండి, మనకు కూడా మన ఛానల్స్ కూడా మానిటైజేషన్ అవుతాయి అని చెప్పి పట్టు వదలకుండా నేను మళ్ళీ వీడియోస్ రీస్టార్ట్ చేశాను నా ఛానల్ని. సో షార్ట్స్ చేశాను, వీడియోస్ చేశాను. సో కొత్తగా నేను యాడప్ చేసింది ఏంటంటే దీంట్లో లైవ్. ఇంతకుముందు నేను లైవ్ అనేది అస్సలు చేయలే. అసలు నాకు ఈ లైవ్ గురించి కూడా తెలియదు. చాలా మందికి డౌట్ ఉంటుందండి, అసలు లైవ్ వాచ్ టైం అనేది యాడ్ అవుద్దా లేదా అని చెప్పేసి. అసలు లైవ్ వాచ్ టైం యాడ్ అవుద్దా లేదా అని చెప్తున్నా మీ అందరికీ. లైవ్ వాచ్ టైం 100కి 100% ఎంత వస్తే అంత యాడ్ అవుతుందండి మనకి వాచ్ టైంలోకి. ఫస్ట్లో నాకు చాలా డౌట్ ఉండింది అసలు వస్తుందా రాదా అని చెప్పి కొద్ది రోజులు చేయడం కూడా ఆపేసా. కానీ నాకు యాడ్ అయిన తర్వాత తెలిసింది యాడ్ అవుతున్నాయని చెప్పి ఇంకా అప్పటి నుంచి లైవ్ చేయడం స్టార్ట్ చేశాను నేను. సో మనకి ఖచ్చితంగా 100% మనకు వచ్చిన వాచ్ టైం లైవ్లో వచ్చిన వాచ్ టైము మొత్తం మనకి మానిటైజేషన్కి అప్లై అవుతుందండి. ఆ 4000 వాచ్ అవర్స్లో కలసద్దు అనమాట. మీరు ఎటువంటి సందేహం లేకుండా లైవ్స్ పెట్టండి, అది మొత్తం యాడ్ అవుతుంది మనకి మానిటైజేషన్కి అప్లై చేసుకున్నానికి. 4000 అవర్స్కి మొత్తం యాడ్ అవుతుంది. ఇంకా చాలా మంది అడిగారు నన్ను లైవ్ చేసేటప్పుడు, అక్క మీరు లైవ్లో పాటలు పాడుతున్నారు, మీకేం కాపీరైట్ పడదా అని చెప్పేసి. లైవ్లో పాడితే ప్రతిసారి పడదు, కొన్నిటికి పడుతుంది. నాకు కూడా ఒకసారి పడింది ఒకసారి పడింది నాకు కూడా కాపీరైట్ లైవ్లో పాటలు పాడినప్పుడు. అప్పుడు మనము దాన్ని తీయొచ్చు అండి, కాపీరైట్ని తీయొచ్చు. సో మీకు ఎవరికన్నా కూడా ఆ వీడియో కూడా కావాలంటే చెప్పండి, దాన్ని సపరేట్గా నేను ఖచ్చితంగా మీకోసం తీసి అప్లోడ్ చేస్తా, ఎలా కాపీరైట్ తీయాలని చెప్పేసి. ఖచ్చితంగా మనము లైవ్లో కాపీరైట్ పడితే తీసేయచ్చు దాన్ని. ఫస్ట్లో అనుకున్న కాపీరైట్ పడదేమో అని అనుకున్నా, కానీ పడింది ఒకసారి, కానీ తీసేస్తా దాన్ని నేను. తర్వాత నాకేం ప్రాబ్లం రాలేదు, తర్వాత నాకు ఏ లైవ్కి కూడా రాలేదు కాపీరైట్. సో నాకైతే ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందో. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ సబ్స్క్రైబర్స్.
సో మీ వల్లే నేను 4000 అవర్స్ని రీచ్ అవ్వగలిగాను. ఇలా ఇంక ముందు కూడా మీరు నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా మీకోసం మంచి మంచి కామెడీ షార్ట్స్, మంచి ఫన్నీ వీడియోస్, కుకింగ్ వీడియోస్, మీకు తెలియనట్టు కూడా కామెంట్ పెట్టండి. సో మీకు ఏవేవి వంటలు కావాలో కూడా కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. కేక్స్ కానీ, బిస్కెట్స్ కానీ, చాక్లెట్స్ కానీ కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసి నన్ను మానిటైజేషన్ దాకా తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్. మానిటైజేషన్ అయిపోగానే డబ్బులు వచ్చేయమంట, కానీ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మానిటైజేషన్ అవ్వాలి, దాని తర్వాత $100 కంప్లీట్ అవ్వాలి, అదంతా అవ్వాలన్నమాట. కొంచెం ప్రాసెస్ ఉంది దానికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసినందుకు. ఓకేనా? కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఈ టిప్స్ పాటించి మంచిగా వీడియోస్ చేసి మీరందరూ కూడా మంచి సక్సెస్ని పొందాలని చెప్పి కోరుకుంటున్నాను నేను కూడాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో మన కామెడీ షార్ట్స్, ఇంకా ఫన్నీ షార్ట్స్, ఈ వంటల వీడియోస్ కూడా షేర్ చేసేయండి, సపోర్ట్ చేసేయండి. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్.